ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఫైరెక్స్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. ఎస్ కంపెనీ వల్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే ఇక నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఫైరెక్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందన్నమాట. సో ఇక కంపెనీ వల్ల అఫీషియల్ కెరీర్ సెక్షన్ మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్లో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గెస్ ఇక కంప్లీట్ చేసి బిజినెస్ డెవలప్మెంట్ ఇంటర్న్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ జాబ్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే ఫుల్ టైం జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గెస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు డిగ్రీలో పీజీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకుంటే 0 to 1 year అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇక నోటిఫికేషన్కి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క బిజినెస్ డెవలప్మెంట్ ఇంటర్న్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్లయితే బేసిక్గా చూడండి మనకు శాలరీ డీటెయిల్స్ అయితే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. స్టైపెండ్ స్ట్రక్చర్ అని చెప్పేసి సో ఫస్ట్ 6 months వచ్చేసి మీకు 5,000 ఫిక్స్డ్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ 20,000కు వేరియబుల్స్ అయితే ఇవ్వడం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీరు ఫర్ మంత్కి 25,000కు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా వన్స్ యొక్క 6 months కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 20,000 ఫిక్స్డ్ శాలరీ అయితే ఉంటుంది. 30,000 వేరియబుల్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే మీకు సో 6 months కంప్లీట్ అయిపోయిన తర్వాత 50,000కు మనీతో ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. గైస్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత కంపెనీ వల్ల ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లోనే మీకు ఇక 5,000 ఫిక్స్డ్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 20,000 వేరియబుల్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. చాలా మంచి ప్యాకేజెస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్క్ అరేంజ్మెంట్ కనుక చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే ఇక ఫైరెక్స్ కంపెనీ ఏంటంటే స్టార్ట్అప్ కంపెనీ అనమాట. అంటే బిజినెస్కి సంబంధించి వీళ్ళు సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక ప్లాట్ఫామ్లో మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక్కడ ఐడెంటిఫై పొటెన్షియల్ ప్రాస్పెక్ట్స్ హూ కమ్ ఫ్రమ్ ఫేస్బుక్, గూగుల్ యాడ్స్ అండ్ ది ఫైరెక్స్ వెబ్సైట్ కాంటాక్ట్ ఫామ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి ఇక ఫేస్బుక్లో కావచ్చు, గూగుల్ యాడ్స్లో కావచ్చు, ఫైరెక్స్ వెబ్సైట్లో అయితే మీరు సో పొటెన్షియల్ ప్రాస్పెక్ట్స్ని అయితే మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఐడెంటిఫై చేసేసి వాళ్ళని అయితే మీరు వేరియస్ ఛానల్స్ ద్వారా అయితే అంటే లైక్ ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అయితే వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో కాంటాక్ట్ అయ్యి మీరు యొక్క ఫైరెక్స్ కంపెనీకి సంబంధించి ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళకి మీటింగ్స్ కావచ్చు లేదంటే డెమోస్కి సంబంధించి మీరు షెడ్యూల్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు మీరు యొక్క వర్క్ వచ్చేసి సేల్స్ టీమ్స్ అయితే కలిసి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి మెయింటైన్ అక్యురేట్ అండ్ అప్ టు డేట్ రికార్డ్స్ ఆఫ్ ఆల్ ప్రాస్పెక్ట్స్ ఇంటరాక్షన్స్ అండ్ యాక్టివిటీస్ ఇన్ ద సిఆర్ఎం సిస్టమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కేస్ మీరు వచ్చేసి ఒక రికార్డ్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మీరు ఎవరితో ఇంటరాక్ట్ అవుతారో సో దానికి సంబంధించి డేట్ అయితే మీరు అప్ టు డేట్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఒక రికార్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు కొలాబరేట్ విత్ ఇంటర్నల్ టీమ్స్ టు ఎన్షూర్ స్మూత్ ఆన్ బోర్డింగ్ అండ్ ట్రాన్సిషన్ ఆఫ్ న్యూ క్లయింట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి ఇంటర్నల్ టీమ్స్తో కలిసి ఒక ఆన్ బోర్డింగ్ సంబంధించి కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా మీరైతే ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వచ్చేసి ప్రాస్పెక్ట్స్ ఎవరైతే పొటెన్షియల్ ప్రాస్పెక్ట్స్ ఉంటారో వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసేసి వాళ్ళకైతే ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు లేదంటే అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అయితే కాంటాక్ట్ అయ్యి సో ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అయితే మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళకి మీటింగ్స్ సంబంధించి కావచ్చు లేదంటే సో ఇక డెమోస్ సంబంధించి కావచ్చు మీరు సో టైమింగ్స్ అయితే మీరు షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్
కనుక చూసుకున్నట్టు సో ఇక్కడ చూడండి మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది రిక్వైర్మెంట్స్లో. సో మీకైతే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అదేవిధంగా ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. లైక్ ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లింక్డ్ఇన్కి సంబంధించి ఎలా యూజ్ చేయాలని చెప్పేసి అయితే మీకు తెలిసి ఉండాలన్నమాట. అదేవిధంగా ఆర్గనైజేషనల్ అండ్ అలాగే టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే మీకు ఏమైనా ఇక సేల్స్కి సంబంధించి కావచ్చు, లేదంటే బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, ప్రీవియస్గా వర్కింగ్ నాలెడ్జ్ కనుక ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ మ్యాండేట్ అయితే కాదనమాట. బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే దీంతో పాటు మీకు ప్రొఫిషియెంట్గా ఎంఎస్ ఆఫీస్ సంబంధించి కావచ్చు, లేదా జోహో వర్క్ ప్లేస్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ మీరు ఐఎమ్ ఇంట్రెస్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసినట్టే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి మీకు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసేయండి. సో రెజ్యూమ్ అప్లోడ్ చేసినట్టే మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఆటో ఫిల్ అయిపోతాయి అనమాట. లేదు మేము మాన్యువల్గా అప్లై చేసుకుంటాం అనుకుంటే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ టైం, లాస్ట్ టైం ఈమెయిల్, మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క అడ్రస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. స్టేట్, సిటీ, అదేవిధంగా స్టేట్, అదేవిధంగా పోస్టల్ కోడ్, కంట్రీ అయితే మెన్షన్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి మీ యొక్క ప్రొఫెషనల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మీరు ఏమైనా వర్క్ చేస్తున్నట్టయితే సో ఇక ఏం జాబ్ చేస్తారని చెప్పేసి జాబ్ టైటిల్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క స్కిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్. సో ఫ్రెషర్స్ అయితే నాట్ అప్లికబుల్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, అదేవిధంగా ఏ ఫీల్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియాకి సంబంధించి మీకు లింక్స్ ఏమైనా ఉంటే సో అవి అయితే ఇక్కడ మెన్షన్ చేసేసండి. లైక్ ట్విట్టర్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, ఫేస్బుక్ సంబంధించి కావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ ఫోటో అయితే మ్యాండేటరీ అయితే కాదు. సో మీరు ఇది ఆప్షనల్ అనమాట. మీరు అప్లోడ్ చేయాలనుకుంటే అప్లోడ్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. రెజ్యూమ్ అయితే 100% అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాప్చా అయితే ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. సో క్యాప్చా ఎంటర్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసినట్టే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు అనమాట. సో కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్ ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.